దేవునికి స్తోత్రం. ఈ దినము నేటి వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి కపెర్నహూముకి ఆయన వెళ్తారు. అక్కడికి వచ్చి అక్కడ ఒక ఇంట ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా ఒక వ్యక్తికి అక్కడ అనేక మంది జనము ఆ ఇల్లు నిండిపోయి ఇంకా బయటి వరకు ఉండిపోతారు. అంత జనానికి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తిని, పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని నలుగురు మనుషులు మోసుకొని అక్కడికి వచ్చి ఆ ఇంటి పైకప్పు విప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో అక్కడికి ఆ వ్యక్తిని దించినప్పుడు యేసు ప్రభువారు ఆ మోసుకెళ్ళిన వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆ పక్షవాయు కలిగిన వారితో ఏమంటారంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, లేచి నీ పాపములు క్షమించబడినని పక్షవాయు గలవానితో చెప్పు. వెంటనే వాడి పాపాలు క్షమించగానే వెంటనే వానికి ఏమవుతుందంటే స్వస్థత అనేది కలుగుతుంది. వాడు లేచి తన పరుపునెత్తుకొని వెళ్ళమన్నప్పుడు ఆ పరుపునెత్తుకొని అతడు చక్కగా నడుచుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. మరి ఈ వాక్య భాగ్యంలో మనం అనేకమైన విషయాలు ఉన్నాయి. పక్షవాయు కలిగిన వ్యక్తి యొక్క స్వస్థత ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మోసుకెళ్ళిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. అయితే మనము ధ్యానిస్తున్న ఈ దినాన్ని ఈ వాక్యం యొక్క సారాంశము పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క జీవితము గురించి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం మనకు తెలుస్తుంది. దేవుడు ఈ భూమి మీదకి నరుని చేశారు, ఆదాముని. ఆ తర్వాత అవ్వను చేసి వారిని భూమి మీదకి పంపించి వారికి ఒక బాధ్యతను అప్పగించారు. కుటుంబ వ్యవస్థ అనే బాధ్యత అని అప్పగించినప్పుడు ఆ బాధ్యత, అది దేవుడిచ్చిన బాధ్యత, అది జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని, ఆ చుట్టుపక్కల ఉన్నవారు కానీ అందరూ ఆ వ్యక్తిని చాలా గౌరవంగా మర్యాదగా చూస్తారు. అలా లేకున్నా, ఆ బాధ్యతను చేయకున్నా, ఇష్టానుసారంగా ఉన్న వంటి వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరు. ప్రతి మనిషి మీద ఈ బాధ్యత అనేది ఉంటుంది. నాకు ఈ కుటుంబ వ్యవస్థ వద్దు, నాకు ఈ కుటుంబం అక్కర్లేదు అని అనుకుంటే అది అవివేకము. నేను ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా చేస్తానంటే అది అవివేకము. దేవుడు ప్రతి మనిషికి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని సాటైన సహాయంగా అవ్వను చేసి వారిని జతపరిచి బాధ్యతను అప్పగించారు. అయితే ఈ వాక్యానికి ఆ బాధ్యతకి సంబంధం ఏముందండి అంటే ఉంది. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తిని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ వ్యక్తి స్వస్థపరచమని యేసు ప్రభుని అడిగినట్లు కానీ, నాకు స్వస్థత దయచేయండి అని యేసు ప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళినట్టు కానీ, మొర పెట్టినట్టు కానీ అక్కడ లేదు. నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని మోసుకొని తీసుకుని వెళ్ళారు. అంటే ఈ నలుగురు యేసుక్రీస్తు వారి గురించి విని, యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యాధినైనా రోగమునైనా బాగు చేస్తారని చెప్పి ఈ వ్యక్తిని ఒక ఊరి నుంచి మరొక ఊరికి, అంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి నలుగురు మోసుకొని వెళ్ళారు. ఈ నలుగురు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే ఆ పక్షవాయువు కలిగిన వారి కుమారులు కావచ్చు. ఇక్కడ వ్రాయబడలేదు నలుగురు వ్యక్తులు, వారు స్త్రీల పురుషుల ఎవరు అని వ్రాయబడలేదు. అయితే ఈ నలుగురు వ్యక్తులు ఇతను బాగుపడాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇతను తనకు అప్పగించిన బాధ్యతని కరెక్ట్గా అతడు చేసేవాడు గనుక, చక్కగా తన బాధ్యతను నెరవేర్చేవాడు గనుక ఈ వ్యక్తి లేవాలి, నడవాలి, ఈ వ్యక్తి మరలా మాకు కావాలి అని చెప్పి వారు ఆ వ్యక్తిని అట్టి రీతిగా మోసుకొని వెళ్ళారు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆ యొక్క ఊచకాలు చేయి అలాంటి వ్యాధితో ఆ వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పెట్టి పడి ఉంటాడు. అతని దగ్గరికి యేసుక్రీస్తు వారే వెళతారు.
ఇదిగో స్వస్థపడ గోరుచున్నావా అని అడుగుతారు అతన్ని. ఆ స్వస్థత పడడానికి నన్ను ఎవరు కూడా కోనేటిలో దించలేదని యేసు ప్రభు వారికి తన బాధను చెప్పుకుంటాడు. చూడండి, 38 సంవత్సరాల నుంచి అతను అక్కడ పడి ఉన్నాడు. తన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ ఎవరు కూడా అతను తీసుకువెళ్ళి అతనికి స్వస్థతని ఆ యొక్క కోనేటిలో దించాలని ఎవరికీ ఆలోచన రాదు. ఎందుకు రాదు అంటే అక్కడ ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ వ్యక్తి చాలా మూర్ఖుడు. యేసుక్రీస్తు వారిని యూదులకు మరలా అప్పగించాడు. మరలా రెండవసారి ఆ వ్యక్తి యేసు ప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత మరలా యేసు ప్రభు వారు రెండవ మారు పిలుస్తారు. ఇదిగో స్వస్థతను అందుకుంటేవి కానీ మరీ ఎక్కువ పాపములు చేయకము అనగానే వానికి చాలా కోపం వచ్చేస్తుంది. నీవు నన్ను స్వస్థపరచమని నేను నిన్ను పిలిచానా? నీవు నన్ను స్వస్థపరచమని నేను అడిగానా? ఇంతమందిలో నన్ను అవమానిస్తావని యేసు ప్రభు గురించి తీసుకువెళ్ళి యూదులకి చెప్పినప్పుడు వారట ప్రభువుని హింసించారట. హింసించడం అంటే కొట్టడం అది కాదు, కానీ మాటలతో హింసించారట. అంటే ఆ వ్యక్తి కృతజ్ఞత లేని వ్యక్తి, బాధ్యత లేని వ్యక్తి, తన యొక్క బలాన్ని బట్టి, తనకున్న శౌర్యాన్ని బట్టి తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా నడుచుకున్నవాడే కానీ మరి ఇంకేది కూడా పట్టించుకోలేనటువంటి వ్యక్తి. అందుకే 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర పడి ఉన్నారు. అయితే నేను ఆ విషయాన్ని చెప్పటం లేదు. ఇక్కడ ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుని నన్ను స్వస్థపరచండి ప్రభు అని అడగలేదు. ఈ పక్ష వాయువు కలిగిన ఈ వ్యక్తి కూడా యేసు ప్రభుని నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడగలేదు. మోసుకెళ్ళారు నలుగురు. ఆ నలుగురు మోసుకెళ్ళిన వారి విశ్వాసము చూసి యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. అయితే స్వస్థత ప్రాముఖ్యము కాదు, యేసు క్రీస్తు వారి యొక్క పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తిని చూసిన వెంటనే, వారు దించిన వెంటనే, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అని యేసు ప్రభు వారు అతన్ని కుమారుడిగా అంగీకరించాడు. అక్కడ 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చదవండి. 5వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు అతని కుమారుడు అని పిలిచినట్లు కానీ, పేరు పెట్టి పిలిచినట్లు కానీ అక్కడ వాక్యంలో వ్రాయబడలేదు. స్వస్థపడ కోరుచున్నావా మొదటిసారి అంటారు. రెండవసారి అతను స్వస్థత పొందుకున్నాక అతని దేవాలయంలో చూసినప్పుడు ఇదిగో స్వస్థతను అందుకున్నాం, మరి ఎక్కువ పాపములు చేయకము అన్నారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోతే అందరూ యేసు ప్రభు వెట్లయిపోతారు, యేసు ప్రభు వారు అందరినీ ఆహ్వానించేస్తారు, అందరినీ కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించేస్తారు అనుకుంటారు. కాదు, స్వస్థత అనేది అందరికీ ఇస్తారు ఆయన. కానీ కుమారత్వము అంటే స్వాస్యములో ఆ యొక్క ఆస్తిలో వాటా అంటాం కదా, స్వాస్య భాగాన్ని అందరికీ ఇవ్వరు. అదే స్వాస్య భాగం అనగా పరలోక రాజ్యము. ఎవరి పిల్లలుంటే వాళ్ళకే వాళ్ళ యొక్క ఆస్తిలో భాగాన్ని ఇస్తారు, కానీ ఎవరు పెడితే వారికి భాగాన్ని ఇవ్వరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన పిల్లలుగా ఉన్న ఆస్తి స్వాస్యమును ఈ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తికి ఇచ్చారు. కుమారుడా అని పిలిచారు. అంటే అతను తన కుటుంబ వ్యవస్థను ఎంత బాగా చూసుకుని ఉండకపోతే ఒక నలుగురు వ్యక్తులు ఈ వ్యక్తి బాగుపడాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఆ గ్రామం నుంచి మరొక గ్రామానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ గ్రామంలో చూస్తే అక్కడ స్థలం లేకపోవటం వలన, ఆ ఇల్లంతా నిండిపోవటం వలన వారు అక్కడి నుంచి ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చాం, యేసు ప్రభు మనకు కనబడలేదని నిరాశతో వారు వెనుతీయలేదు. కానీ ఆ యొక్క ఇల్లు పైకి ఎక్కారు. ఎంత శ్రమ అది! ఒక మంచం మీద నుంచి, ఒక పరుపు మీద నుంచి ఒక మనిషిని పైకి ఎత్తుతూ ఉంటే పైన ఇద్దరు ఎక్కాలి, కిందని ఇద్దరు ఉండాలి, ఆ వ్యక్తికి అది అందించాలి. వాళ్ళు జాగ్రత్తగా వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా వ్యక్తిని ఆ కప్పు విప్పాలి. పైకి ఎక్కుతున్నప్పుడు ఇంటి గల ఓనరు, ఇంటి యజమానుడు ఎంతగా వారి మీద మరి కేకలు వేసి ఉంటారు, నా ఇల్లు అంతా ఎందుకు ఇలా ఇప్పేస్తున్నారని. వాటి వేటిని కూడా వారు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి బాగుపడాలి, ఈ వ్యక్తి మాకు కావాలి, ఈ వ్యక్తి ఈ కుటుంబ వ్యవస్థను నడిపించే వ్యక్తి కనుక ఈ వ్యక్తిని మేము ప్రేమిస్తున్నాము అని నలుగురు వ్యక్తులు అతని మీద ప్రేమను చూపించి ఎంతో శ్రమపడి ఎన్ని మాటలు అంటున్నా,
ఎంతమంది కేకలు వేస్తున్నా అవేవి కూడా పట్టించుకోకున్నా, అంటే అవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, మనకు అర్థమవుతుంది. వారి ఇంటి పైకెత్తి కప్పు విప్పి ఎక్కడైతే యేసుక్రీస్తు వారు కూర్చున్నారో ఆయన ముందుకి దించడానికి వారు ఎంత శ్రమ పడి ఉంటారు. అంటే ఆ వ్యక్తి తన కుటుంబం విషయంలో అంత ప్రేమను చూపించాడు, అంత బాధ్యతను వహించాడు. అందుకే కుటుంబపు బాధ్యత నీకు అప్పగించినప్పుడు ఆ బాధ్యత అది ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను దేవుడు నీకు అప్పగించినది కుటుంబం కావచ్చు, సంఘము కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏ బాధ్యతలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు ఆ బాధ్యతలో నువ్వు చక్కగా నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు కుమారత్వాన్ని ఇస్తాడు. కుమారత్వం అనగా పరలోక రాజ్యము, వంశాంకురము, వారసత్వము. ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా నువ్వు అవుతావు. మరి ఆ వ్యక్తికి ఎందుకు కుమారుడు అని పిలలేదు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి? ఎందుకంటే అతను తన కుటుంబాన్ని పట్టించుకోలేదు, బైబిల్లో రాయబడలేదు. 38 సంవత్సరాలు పెట్టి అతను పడి ఉన్నాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం అది ధ్యానించటం లేదు. ఆ వ్యక్తిని పట్టించుకోలేదు ఎవరు కూడా. అమ్మ వీడు మూర్ఖుడు, వీడు బాగుపడితే మళ్ళా మనకి ఇబ్బంది అని చెప్పి ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. అయితే దేవుడే చూసి కనికరపడి ఒక కనికరాన్ని, ఒక జాలిని అతనికి చూపిస్తే అతడు జాలి లేని వ్యక్తి, మూర్ఖుడు అని అక్కడ అతడు యేసుక్రీస్తు వారిని యూదులకు అప్పగించి తన మూర్ఖత్వాన్ని బయలుపరుచుకున్నాడు. కానీ ఇక్కడ నీ పరుపెత్తుకొని వెళ్ళు అనగానే దేన్నైతే మోసుకొని వచ్చారో దాన్ని మరలా ఆ వ్యక్తి మోసుకొని వెళ్ళేలాగా అటువంటి సంపూర్ణమైన స్వస్థతను యేసుక్రీస్తు వారు అతనికి అనుగ్రహించారు. ఇద్దరికీ అనుగ్రహించారు స్వస్థత అనేది. ఇద్దరికి ఇచ్చిన స్వస్థతలో ఏమాత్రం కూడా తేడా లేదు. కానీ పిలుపు విషయంలో మనకి అక్కడ ప్రత్యేకత అనేది కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు పిల్లలు అవ్వటం వల్లంటే సామాన్యమైన విషయం కాదు. పరలోక రాజ్యపు వారసురాలుగా అవ్వాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అనుకుంటాం దేవుని మందిరానికి వెళ్తే సేవకులు బాప్తీసాలు ఇచ్చేస్తారు, మేము క్రైస్తవులు అయిపోతున్నాం అంతే అనుకున్నాం. కాదు, నీ క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా బాలుడిగా ఉన్నప్పుడట దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చారట. లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. అంటే మనుషుల దయ అనేది మనిషి సంపాదించుకోవాలి. అప్పగించిన బాధ్యతను ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినని ప్రతిదీ లేఖనం నెరవేరేంత వరకు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. కనుక నీకు దేవుడు ఏదైతే అప్పగించారో ఆ బాధ్యత, దాని మీద నువ్వు చిరాకు పడకు, దాన్ని చూసి నువ్వు వేసారిపోకు. నీ బాధ్యతలో నువ్వు ఎలా నడవాలో, ఎలా ఉండాలో ఆయన నీకు తెలియచేస్తారు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు నీకు ఏ బాధ్యతను అప్పగిస్తే అది మహాభాగ్యముగా తీసుకుని ఆ బాధ్యతలో లోటు లేకుండా, లోపము లేకుండా నువ్వు సరిగ్గా బాధ్యతను నువ్వు నెరవేరిస్తే పరలోక రాజ్యపు వారసుడిగా, వారసురాలుగా దేవుడు నేను నిలబెడతాడు. అంతేకాకుండా ఈ భూమి మీద అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు. ఇప్పుడు నలుగురు మోసుకొచ్చిన వ్యక్తి తనంతట తానే తన పరుపును మోసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత బలం ఇచ్చారు, ఎంత శక్తినిచ్చారు. ఇప్పుడు తన నలుగురికి పనిని కల్పించే శక్తి, తన పని తను చేసుకోగలడు. ఇంకా తన యొక్క కుటుంబ పోషణ కొరకు నిలబడి కుటుంబ పోషణ నడిపించుకోగలడు. అంతేకాకుండా ఇంకా తను చేసిన వ్యాపారము, వ్యవసాయంలో నలుగురికి పని ఇవ్వగలడు. అంటే దేవుడు పరలోకాన్ని ఇచ్చి ఊరుకొని భూమి మీద ఎట్టి రీతిగా పడితే అట్టి రీతిగా ఉంచేవాడు కాదు. భూమి మీద కూడా నీకు అన్ని ఆశీర్వాదాలను ఆయన ఇస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు మీ విశ్వాసం ఉంచండి, కుమారత్వాన్ని పొందుకోవడానికి ప్రయాసపడండి. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న దేవుని మాటకి లోబడి ఉండండి. అప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో సత్యముగా, యథార్థంగా మనం నడిచినప్పుడు అన్ని విషయాల్లో ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. కనుక ప్రభునందు నీ విశ్వాసం ఉంచు, దేవుని చేత నువ్వు కుమారుడా, కుమార్తె అనిపించుకో, పరలోక రాజ్యపు వారసుడిగా నువ్వు నిలబడు. దేవుడు అన్ని విషయాల్లో నేను దీవించి ఆశీర్వదించి నీకు ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపిస్తారు. కాబట్టిగా దేవుడి వైపు చూద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనాలు. ఇగో నాయన, వెత్తబడిన వాక్యము ప్రభా, పక్షవాయు కలిగిన వారి యొక్క మోసుకెళ్ళిన వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని మొట్టమొదటిగా అతని పాపాలను క్షమించి అతనికి స్వస్థతనిచ్చావు. అంటే పరలోక రాజ్యపు వారసుడిగా అతన్ని చేసావు తండ్రి నాయన. ప్రభువా తండ్రి దేవా, మేము మా జీవితాలు ఈ వాక్యాన్ని మా హృదయంలో నెవరవేసుకొని ప్రభువా తండ్రి నాయన, మీ దృష్టికి అనుకూలంగా మీ నామ మహిమార్థంగా జీవించుటకు సహాయము దయచేయండి. మీరు మాకు అప్పగించిన బాధ్యతను ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ప్రభా నమ్మకంగా బాధ్యతను నెరవేర్చడానికి మాకు మీ కృప సహాయం దయచేసి నాయన, ఆ యొక్క యోహాను సువార్తలో ఉన్న వ్యక్తిలాగా కాకుండా ప్రభా ఈ వ్యక్తిలాగా మా యొక్క బాధ్యతను నెరవేర్చి మేము మాకు అప్పగించిన బాధ్యతలు ముందుకు నడిచి మీ దృష్టికి మహిమకరంగా మేము ఉండేలాగా సహాయము దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.